హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. భయంకరంగా కనిపించే ఈ పురుగుల్ని చూపిస్తుందేంటి నాగమణి అని మీరు అనుకుంటున్నారా? నేను అలాగే అనుకున్నానండి. ఈ పురుగుల్ని చూడగానే మా అబ్బాయి, మా పిల్లలు ఈ పురుగుని ఇంత భయంకరంగా ఉన్నదాన్ని తీసుకొచ్చి ఒక డబ్బాలో పెట్టి, దానికి మూత పెట్టి, ఇదిగోండి ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్‌కి తీసుకొచ్చారు. ఇలా నేను మొదట్లోనే తీసుకోమన్నారు నన్ను వీడియో వాళ్ళు. సీతాకోక చిలుకని చేస్తాం మేమని చెప్పారు. నేనది ఫస్ట్ స్టేజ్ నుంచే తీసుకోవాల్సింది. కానీ తీద్దాంలే అంటే అది సీతాకోక చిలుక అయితే అయిపోయిందండి. ఇంకా దానికి సంబంధించి 2 పురుగులైతే ఉన్నాయి. వాటి స్టేజ్ నుంచి అయితే మీకు చూపించాను. ఇక మూడో స్టేజ్ వచ్చేసి ఇలా సీతాకోక చిలుక అయితే అయ్యిందండి. ఇది చూడడానికి చక్కగా అందమైన రంగుతోనూ, అందమైన డిజైన్స్ తోటి అంత భయంకరమైన పురుగు నుంచి ఇంత అందమైన చిలక అయితే వచ్చిందండి. అంత భయంకరమైన దాన్ని మా వాళ్ళు డైలీ కూడా ఆకొకటి పెట్టి దానికి మేత పెట్టేవారు. అది ఎలా ఉందో ఏంటో అబ్జర్వ్ చేసుకుంటూ ముగ్గురు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దాన్ని చూసుకుంటూనే ఉన్నారండి. వీళ్ళకి ఏమైంది దాని వైపు చూస్తారో అంత మాట, అంత భయంకరమైన దాన్ని ఎందుకు చూస్తారో అని నాకు అనిపించేది. అంత అసహ్యంగా ఉన్న పురుగైతే ఎంతో చక్కని రంగులతోటి అందమైన దానిగా రూపుదిద్దుకుంది. ఇంకా కొందరి లైఫ్ కూడా అలానే ఉంటుందండి, చూడడానికి చాలా భయంకరంగా. కానీ కాస్త ఓపిక పడితే ఎలాంటి జీవితమైనా కానీ అందంగా మార్చుకోవచ్చని ఆ సీతాకోక చిలక నిరూపించిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా వాళ్ళైతే. ఇంకొక 2 పురుగులు ఉన్నాయండి, వాటిని కూడా చేస్తారంట. ఇంకా అదే రోజైతే మా నాన్న వచ్చారండి ఊరు నుంచి. మా ఊరికి, మా అమ్మగారి ఊరికైతే చాలా డిస్టెన్స్ ఉంటుందండి. కానీ మా నాన్న అయితే సైకిల్‌తో వచ్చేసారు. ఆటోకి రావచ్చు కదా నాన్న అని నేను చాలా బాధపడ్డాను. కానీ దగ్గరే కదమ్మా అనుకుంటూ కాలువ ఒకటి అడ్డుగా ఉంటుంది కదండీ! ఆ కాలువ దాటితే మా ఊరొచ్చేసినట్టే అనేసి ఇక ధైర్యం చేసి సైకిల్ మీద, ఇది రెండోసారండి. ఫస్ట్ ఒకసారి పోయిన సమ్మర్‌కి ఇలాగే మామిడి పళ్ళతోటి సైకిలేసుకొని వచ్చేసారు. ఇక మరలా అలానే వచ్చేసారండి. చెప్పలేదు మాకు వస్తున్నారన్న సంగతి కూడా. చెప్తే నేను ఎక్కడొద్దంటానా అని నాకు ఫోన్ చేయకుండానే వచ్చేసారనమాట. ప్రతి సమ్మర్‌కి నాన్న అయితే మామిడి పళ్ళు మాకు పంపిస్తారండి, అన్నయ్యతోటో, తమ్ముడితోటో. కానీ ఈసారైతే నాన్నే వచ్చారు. వియ్యంకుడిని చూసుకోవడానికి చూసినట్టుంటుంది, పిల్లల్ని చూసినట్టుంటుంది, ఇంకా కాయలు కూడా తెచ్చినట్టుంటుందని ఇక నాన్న వచ్చేసానని చెప్పారు. ఈ మామిడి పళ్ళైతే వీటి పేరేంటో తెలీదు గానండి, చాలా చాలా బావుంటాయి. చాలా తియ్యగా ఉంటాయి. ఇంక నాన్నొచ్చేసరికైతే ఉదయం 10 గంటలవుతుందండి. ఇక చల్లబడ్డే వేళ వరకు ఉండి, చల్లబడిన తర్వాతయితే నాన్న ఊరెళ్ళిపోయారు. ఇక నెక్స్ట్ డే నుంచయితే నేను వీడియో కంటిన్యూ చేసేసాను. ఎప్పటిలాగానే నా రొటీన్ అయితే మొదలైపోద్ది కదండీ! ప్రతిరోజు అంతే. ఇక నా పనులతోనే నా వీడియోస్ అనమాట. ఇంకా ఊడ్చి, కల్లాపేసి, ముగ్గేసేసాను. ఉదయం 6 గంటలవుతుందండి. పువ్వులు ఇంకా అలానే చక్కగా చూస్తూ ఉన్నాయి. నిద్రపోలేదింకా. వాటికి పొద్దున్నే నిద్రొచ్చేసింది. సాయంత్రం అయ్యేసరికి చక్కగా విచ్చుకుంటాయి కదండీ చంద్రకాంత పువ్వులు. ఇంకా మా బాబయితే స్కూల్‌కెళ్ళడానికి రెడీ అయిపోయాడండి. ఇక నా గురించే చూస్తున్నాడు. ఇక చూడండి హెయిర్ స్టైలు. దీన్ని కట్ చేసేయమని 2 వారాల నుంచి, 3 వారాల నుంచి మొత్తుకుంటున్నా గానీ, ఇక దాన్ని రేపమ్మా అనుకుంటూ వాయిదాలు వేస్తున్నాడు. మా వాళ్ళకి చూపిస్తాను నిన్నొకసారని వీడియో తీసుకున్నానండి. ఎప్పుడూ కూడా జుట్టు అంతలా పెంచుకోనివ్వలేదండి మేమైతే. కాస్త పెద్దవాడయ్యాడు కదా! తనకి ఒక ఇష్టం ఉంటుంది కదా అని ఒక అవకాశం ఇచ్చామన్నమాట. అన్నం అయితే ఉడుకుతూ ఉందండి. ఇంకా బాబుకైతే బాక్స్‌లోకి తోటకూర చెట్లయితే 4 వచ్చాయండి. ఇంకా కొన్నయితే చిన్నగా ఉన్నాయి. ఆ 4 కూడా కోసేసి నీట్‌గా కడిగి, తరిగేసి పక్కన పెట్టుకొని దాన్నయితే తాలింపు పెడుతున్నాను. నేను తోటకూర తాలింపుకైతే ఓన్లీ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు మాత్రమే వేస్తానండి. ఇంకా పోపులు అలాంటివైతే వెయ్యను. వేరే వేరే వేపుల్లో అయితే వేస్తాను కానీ, ఈ తోటకూర వేపుల్లో మాత్రం పోపులు వెయ్యనండి. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతోటే ఈ తోటకూర తాలింపు అనేది పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. స్మెల్ బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ఇంకా పంటి కింద ఏవేవో పడిపోయి ఇబ్బందిగా ఉన్నట్టయితే అస్సలు ఫీలింగ్ రాదండి. ఇక నీట్‌గా నేనైతే తోటకూర కట్ చేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేస్తున్నాను. ఎక్కువగా ఉంటేనేమో ఉడకబెట్టే దాన్ని నేను ఫ్రై చేస్తానండి ఎప్పుడు చేసినా గానీ. అవి 4 కాళ్ళే గదా! ఎంతో లేదనేసి డైరెక్ట్ అయితే నేను పోపులో అయితే వేసేసాను. తోటకూర చూడడానికి ఇంత కనిపిస్తుందండి. అది ఉడికేసరికైతే కొంచెమే అయిపోతుంది. అది సరిపోయేలా లేదనేసి నేను పాలకూరలో అయితే వేస్తూ ఉంటానండి. మెంతికూరలో కూడా వేస్తాను. ఎగ్ అయితే ఇలా ఆ విధంగానే తోటకూరలో కూడా ఫస్ట్ టైం వేశానండి. ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూనే వేశాను కానీ చాలా చాలా బావుంది. దానిలో అయితే
అయితే కొంచెం చికెన్ మసాలా కూడా వేశాను, కొంచెం ధనియాల పొడితోటి. ఇంకా బాబుకైతే బాక్స్ అయితే పెట్టేశానండి. ఇక టిఫిన్ అంటారా, పులిహోర చేశాను. చద్దన్నంతో అయితే చేయలేదండి, వేడన్నంతోనే చేశాను. చద్దన్నం ఏమీ లేదు, కావాలనే చేశానండి. ఎందుకంటే మరి ఇడ్లీ పిండి అయితే అయిపోయింది. ఇక అప్పటికప్పుడు దేంతో చేస్తాం, ఆవపిండితోటి చేసుకోవచ్చు. కానీ నేనేమో నిమ్మకాయ పులిహోర అయితే చేశాను. ఈ వేడి ఎక్కువగా ఉంటుంది కదండీ! ఇక పద్దాక వేడి వస్తువులు తినడం కూడా అంత మంచిది కాదు. అంత మంచిగా ఉంటే పర్వాలేదు కానండి, కాస్త హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడైతే మనం ఆవపిండికి దూరంగా ఉండడం మంచిది కదా! అందరం తినాలి కదండీ! మరి అందరికీ పడదు కదా! ఇక అందుకని నేను నిమ్మకాయతోటే పులిహోర చేసేసానండి. ఫస్ట్ టైం వేడన్నంతోటి నిమ్మకాయ పులిహోర. అంటే మనకు తప్పదనుకున్నప్పుడు చేయాలండి, తప్పదు కదా మరి. ఇంకా తాగడానికైతే పాలు పక్కన పెట్టేశాను కాసేసి. ఇంకా మిగిలిన పాలైతే ఒక చెంబులోకి అయితే తీసుకుని వాటిని పచ్చి పాలేనండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. టీలకి వాటికి వాడగా ఏమైనా ఉంటే అవి కూడా ఏ తోడంటో పెడతాను కొద్దిగా. ఇంకా తోడంటు పెట్టుకోవడానికేమో కుండలో పాలైతే కాస్తున్నాను. ఇంకా గుడ్డయితే ఉడకబెడుతూ ఉన్నానండి పక్కనైతే. ఇంకా నేను మిగిలిన సామానం అంతా కూడా ఏదైనా ఉంటే కుండీ దగ్గర వేసేసుకుంటాను కదండీ! ఇవన్నీ కలిపి తోమేయడానికి ఈలోపైతే అనౌన్స్‌మెంట్ వస్తుందనమాట. ఏదో ఒకటి అమ్మొస్తారు కదండీ! ఉల్లిపాయలైతే శుభ్రంగా లేవు, అయిపోయాయి. ఈ ఆటో వాళ్ళు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక ఆయనైతే వచ్చాడండి, ఆటో అతను. ఇక ₹100కి 6 కేజీలంట. నేనెప్పుడూ కూడా ఆటో వాళ్ళ దగ్గరే తీసుకుంటానండి. ఇంకా నేను కొట్టు దగ్గర 1 కేజీ, 2 కేజీలు అలా తెప్పించినా గానండి అవి నాకు ఆటి రావు, సరిపోవు. ఒకేసారి 5, 6 కేజీలు ఈ ఆటో వాళ్ళ దగ్గరైతేనే నాకు తీసుకున్నట్టు ఉంటుంది. ఇంకా బాగోవు అనడానికి ఏమీ లేదండి, అంతా కూడా బాగానే ఉంటున్నాయి. అమ్మేవాళ్ళు కూడా మంచిగానే అమ్ముతున్నారు. మేము ఏవైనా కొనుక్కోవాలనుకుంటే స్టోర్స్‌లోకి, మార్కెట్‌ల్లోకి అయితే వెళ్ళమండి. ఇక ఇంటి ముందుకే వచ్చిన వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉంటది చూడండి మనకి, వాళ్ళ దగ్గరే తీసుకుంటాం వచ్చినప్పుడల్లా. కందిపప్పు ఒక ఆయన దగ్గర తీసుకుంటాము. ఇంకా కోడిగుడ్లు అట్లా కూడా ఒక ఆయన వస్తారు, ఆయన దగ్గర తీసుకుంటాం. కూరగాయలు ఇవన్నీ మన దగ్గరికే వచ్చేటప్పుడు మనం బయటకి వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకంట అనేసి అన్నీ కూడా మేము వచ్చిన వాళ్ళ దగ్గరే తీసేసుకుంటామండి నమ్మకంగా. పల్లెటూళ్ళలోనూ మనం నమ్మామనుకోండి, వాళ్ళు పదే పదే మన దగ్గరికి వచ్చి మనకు అయిపోయిన వెంటనే మరలా ఇస్తారనమాట. అలా సంవత్సరానికి ఒకసారి కొనుక్కునే ఎండుమిరపకాయల దగ్గర నుంచి ఇంకా ప్రతిరోజు కొత్తిమీర, ఇంకా తోటకూరలు ఇవి అమ్ముతారు చూడండి, ఆకుకూరల వరకు కూడా మధ్యలో ఎన్నో రకాలు కొంటూ ఉంటామండి. ఇక నమ్మకం ఉన్న చోటే మనం అమ్మకాలు కూడా బాగా సాగుతాయి కదండి. ఇంకా కోడిగుడ్డు అట్ట కూడా తీసుకున్నాను ఆ సాయంత్రం అయితే. ఇక అదైతే వీడియోలో నేను చూపించలేదు. కోడిగుడ్డు అట్ట మళ్ళీ రేటు పెరిగిపోయిందండి, ₹180 ఇదేంటి చూపించేది ఒకటి, చెప్పేది మరొకటని మీరు అనుకుంటున్నారా? నా బంగారు తల్లయితే నేను గిన్నెలు తోముకుంటూ ఉంటే నాకు హెల్ప్ చేయడానికి వచ్చిందండి. ఏ పని చేసినా గానీ నా వెనకాలే వచ్చి నేను కూడా చేస్తానని చెప్తూ ఉందండి. ఇక ఆడపిల్లలు ఈ తోముళ్ళు, తుడుపులు తప్పించి ఇంకా వాళ్ళకి ఇంకేముంటుందండి జీవితంలోను. చదువుకుంటారు ఒక పక్కన, చదువుకున్నా గానండి ఆడపిల్లయి పుట్టినందుకు ఈ పనులన్నీ కూడా చేయాలి, తప్పదు. వాళ్ళ చిన్న చిన్న చేతులతోటి పనులు చేస్తుంటే తల్లిగా బాధొస్తుందండి. కానీ బాధపడ్డామంటే రేపు పని వాళ్ళకి రావాలి కదండీ! అందుకని బాధను పక్కన పెట్టేసి వాళ్ళకి పనైతే నేర్పించడానికే చూస్తాను నేను. ఇంకా మామయ్య గారైతే కొబ్బరి ఆకులున్నాయండి, వాటితోటైతే ఇండ్లు తీస్తున్నారు. అత్తయ్య గారు తీస్తారు కదా, అత్తయ్య గారు పనికెళ్ళారు, కొద్దిగానే ఉన్నాయనేసి మామయ్య తీసేస్తున్నారనమాట. ఎక్సర్సైజ్‌లా ఉంటుందని ఏదో ఒక పని అలా చేయాలనేసి అలా చెప్తూ ఉంటామండి. ఇంకా గిన్నెలైతే తోమేసి పక్కన పెట్టేసాము. ఇంకా నేను బట్టలు కూడా చాలానే నానబెట్టేసానండి, వాటన్నిటిని తర్వాత ఉతకాలనమాట. ఇంకా చూసారు కదండీ, పక్కనైతే ఎండుమిరపకాయలు, అలాగే చింతపండేమో అత్తయ్య గారు చింతకాయలు తీసుకొస్తారు, పనికెళ్తారు కదండీ, అక్కడ చింతలుంటాయి పల్లెటూళ్ళలోను. అక్కడ రాలిన కాయలైతే తీసుకొచ్చి ఇలా చింతపండయితే మేము తయారు చేసుకుంటాము. ఇంకా బియ్యమైతే నానబెట్టానండి, పొద్దున్నే నానబెట్టేసాను ఈ బియ్యము. ఎందుకంటారా, పిండి వడియాల కోసమండి. వదిన పడుతుంది పిండి వడియాలు, ఇక నానబెట్టమని చెప్పిందనమాట బియ్యము. నేనైతే 2 చెంబులతో పట్టేసాననమాట, 2 సార్లు, 2 రోజులు పట్టాను నేను వడియాలు. ఇక వదిన టైం ఉండి వర్షం రాకుండా ఉంటే ఇంకా నేను కూడా పడతాను, ఏమైనా పిల్లలకు ఉంటాయనేసి నానబోయమని చెప్పింది. ఇక ఎండొచ్చినప్పుడే మనం నానబోసుకోవాలి కదండీ. పొద్దున్నే ఇరగదీసి కాసిందండి ఎండ. ఇంకా ఇవి ఆరబోసిన తర్వాత చూస్తే ఎండంతా మాయమైపోయి చీకటయిపోయిందండి మొత్తం గూడా. ఇంకా అలా పట్టిన మబ్బుని చూసి నాకేమనిపించిందంటే, ఇప్పటి వరకు ఉన్న ఎండంతా కూడా నేను చేసిన ఈ పని వల్ల చీకటిలాగా అయిపోయింది. నేను ఈ బియ్యం నానబెట్టకుండా ఉన్నా బాగుండేదే అనిపించిందండి. ఒక్కోసారి విచిత్రంగా అయిపోతుందండి వాతావరణము. మనం ఏదైనా పని చేస్తే ఇంక బియ్యం ఎండతాయో, మానతాయో తర్వాత విషయం అండి. ఎండలో అయితే పోసేసాను, ఎండ లేకుండానే ఆరబెట్టేసాననమాట.
ఇక ఒక్కసారి అలా పులుపు వస్తుంది ఎండ, మరలా అలా చీకటిగానే ఉంది, మబ్బుగానే ఉందండి వాతావరణం అయితే. ఇక ఏం చేస్తాం, ఆరితే ఆరుతాయి, లేదంటే ఈ ఫ్యానకాల కిందో పెట్టనొచ్చు అనేసి ఇక నేను వంట చేసుకోవడానికి వచ్చానండి. పొద్దున్నే మా దొడ్లో 4 కాడలతోటి బాబుకైతే కూర చేశానండి, తోటకూరతోటి. ఇంకా పప్పులోకి పక్కింటి ఆంటీ వాళ్ళ దొడ్లోకి వెళ్ళి ఇంకాస్త కోసుకొచ్చాను తోటకూర, ఫ్రెష్గా బాగుంది. ఇంకా మందులు అలాంటివి ఏమీ లేకుండా వేసినవి కదండి, ఆరోగ్యానికి కూడా మంచిది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుందండి, నాటుకూర కదా. ఇంకా మనం కొన్న వాళ్ళ దగ్గరది అయితేనేమో కాస్త వేరే బ్యాడ్ స్మెల్ అలాంటిది వస్తుంది కానండి, మన ఇంటి దగ్గర నాటిన తోటకూర అయితే చాలా చక్కగా ఉంటుంది. ఇంకా వర్షం పడిన తర్వాత వచ్చిన తోటకూర ఎలా ఉంటుందంటే గూళ్ళు కట్టేసి పచ్చ పురుగులతోటైతే చాలా చాలా బాగుంటుందండి. చూడడానికి చాలా ఫ్రెష్గా ఉంటుంది, పురుగులు కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయండి. చూడకుండా వేసేసామనుకోండి, ఇక ఏం చేస్తాం, వండిన వాళ్ళకి వస్తేనే బాగుంటుంది ఆ పురుగు, ఏదో మిగతా వాళ్ళకి వెళ్ళిందనుకోండి వాళ్ళు తింటారంటారా, అదే మనకు వెళ్తే ఏం చేస్తాం, ఇక మన ఇష్టం. ఏదో ఊరికనే అన్నానండి, ఆ పురుగులు అంత భయంకరంగా ఉన్నాయన్నమాట తోటకూరలో. ఒకటికి ఆకు 2 సార్లు చొప్పున ఏరి చాలా శుభ్రంగా కడిగి ఆ తర్వాత అయితే కట్ చేసుకుంటున్నాను. మా అక్కయ్య చెప్పారండి, నేనైతే తోటకూర వరకు తరిగేసిన తర్వాత కడిగేదాన్ని, ఎందుకంటే అక్కడ నీళ్ళు అయితే కారిపోతాయి దారలాగా, నాకు చిరాకు వచ్చి కడిగిన తర్వాత కాకుండా ముందే దాన్ని తరిగేసి ఆ తర్వాత కడిగేదాన్ని 2, 3 సార్లు. ఇక అందులో విటమిన్స్ ఏముంటాయి అని నాకు తెలుసు, కానీ ఏదో ఇక పని అయిపోవడమే చూసుకుంటాం కదండి. కానీ మా అక్కయ్య చెప్పిన దగ్గర నుంచి నేను ఇలానే చేస్తూ ఉన్నాను, ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి కదండి. అప్పటి నుంచి నేనైతే ఈ విధంగా ముందు కడిగేసుకుని నీట్గా బాగు చేసుకుని కడుక్కున్న తర్వాతే కట్ చేస్తున్నానండి. మీరు ఎలా తోటకూర వండుతారు నాకు చెప్పండి. ఇంకొక సిస్టర్ చెప్పారండి, తోటకూరలోను పాలకూరలోను నేనైతే అప్పుడప్పుడు ఒక టమాటో వేస్తాను, ఎందుకంటే పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది అంటారు మా వాళ్ళు. నాకేమో తోటకూర లాగానే వండాలి, టమాటా అస్సలు నాకు చాలా ఇష్టం, కానీ తోటకూరలో గోంగూరలో అయితే వేయడం అస్సలు నచ్చదండి. కానీ మా వాళ్ళ కోసం వేస్తున్నాను అనమాట. ఆ సిస్టర్ ఏమో కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, తోటకూర ఆకుకూరల్లోనూ ఈ టమాటాలు వాడకుండా ఉండడమే మంచిదని చెప్పారు. మరి ఏం చేస్తామండి, కావాలన్నప్పుడు మన వాళ్ళు వెయ్యాలి కదా. ఇక అందుకనే నేను టమాటా అయితే అప్పుడప్పుడు వేస్తాను, ప్రతిసారి వెయ్యనులేండి. నాకు తెలియని విషయం ఎవరైనా ఏదైనా చెప్తే అది దాన్ని వినాలి, విని పాటించే తీరాలని అనుకుంటానండి. నా మనస్తత్వం అలా ఉంటుంది. మనకు తెలియని విషయాన్ని తెలుసుకోవడం మంచిది, దాన్ని పాటించడం ఇంకా మంచిది కదండి. లేదంటే చెప్పిన వాళ్ళకి కాస్త బాధ కలుగుతుంది కదా. ఇంకా మీరు నేను చేసే పనుల్లో ఏవైనా నాకు చెప్పాలనుకుంటే మీరు కామెంట్లో అయితే నాకు చెప్పచ్చు. ఇంకా నేను ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి, నేను కామెంట్స్కి అయితే వెంటనే రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే మాకు ఉండేదే ఫోను ఒకటండి. పొద్దుస్తమాను ఇక నేను వీడియోలు తీసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను కదండి. ఇక సాయంత్రం గూటికి చేరిన తర్వాత మా వారి చేతికి వెళ్ళిపోతుందండి ఫోన్ అయితే. ఎందుకంటే మరి కాసేపు అయినా ఆయన చేతికి వెళ్ళకపోతే ఏదో ఒకటి చూసుకుంటారు కదండి, ఏ వార్తలు అలాంటివి చూసుకుంటూ ఉంటారు. ఇక ఆ టైంలో నేను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక, అసలే మనం వీడియో పెట్టేదే 8:30, 9 అయిపోతుంది. ఇక ఆ టైంలో కూడా మనం ఫోన్ అడిగి కామెంట్స్కి రిప్లై ఇవ్వడం నాకు ఇబ్బందిగా ఉండి వెంటనే ఇవ్వలేకపోతున్నాను, తెల్లవారేస్తున్నానండి. ఇక వీలైతే నైటే ఇచ్చేస్తాను. ఇక మనం ఇబ్బంది పెట్టకూడదు కదండి అవతల వాళ్ళని, అందుకని నేను కామెంట్ అయితే కాస్త రిప్లై లేట్ చేస్తున్నాను, మీరు ఏమీ అనుకోవద్దు ప్లీజ్ అండి. మీరు నేను చేసే వీడియోస్కి ఎలా ఉంటున్నాయో ఏంటో కామెంట్ అయితే చేయండి, రిప్లై ఇవ్వట్లేదని ఏమీ అనుకోవద్దు, ఇస్తాను. పప్పు అయితే కుక్కర్లో పెట్టేసిన తర్వాత నేను పాపకైతే వాళ్ళిద్దరికీ కూడా జడలు అయితే వేశానండి. ఆ తర్వాత నేను కూడా జడ వేసుకున్నాను. ఈ మల్లెపూలు అయితే నైట్ మొగ్గలండి, ఇంకా ఎన్నో లేవనేసి వాటిని మాలైతే కట్టలేదు, ఇక పువ్వుల్లాగానే అలా ఇడిచిపోయాయండి, నైట్ ఏం పెట్టుకోలేదు వీళ్ళు. ఇక అవి పెద్ద పెద్దగా బాగున్నాయండి పువ్వులు అయితే. వాళ్ళిద్దరి తలలో చెరొకటి పెట్టి మిగతా చిన్న చిన్న మొగ్గలు అలాంటివి ఉంటే పెనిస్ తోటి నేను పెట్టుకున్నాను అనమాట. ఒక పక్క నుంచి ఏమో పప్పు అయితే వేరే దాంట్లోకి తిరగదీసేసుకున్నాను, దాంట్లో చింతపండు కూడా వేసేసి ఉప్పు కారం అన్నీ వేసేసి మరిగించేస్తున్నానండి. ఇంకా పప్పులోకి కాంబినేషన్గా మొన్న పెట్టాను కదండి గుమ్మడి వడియాలు, వాటిని వేయించితే ఎలా ఉంటాయో మీరు కూడా చూస్తారనేసి ఈరోజు పప్పులోకి గుమ్మడి వడియాలు అయితే వేయించుతున్నాను. ఇంకా అక్కడెక్కడో ఉండి కెమెరాకి కనపడకుండా వేయించితే ఎలా అండి, మీరు కూడా వచ్చేయండి మరి చూసేద్దరు. కానీ పప్పు ఎలాగో తాలింపు పెట్టాలి కాబట్టి ఆ పప్పు తాలింపు పెట్టాలనుకున్న మూకుట్లోనే నేను నూనె అయితే పోసేసుకుని, ఎక్కువగానే పోసుకోవాలి కదండి వడియాలకి, మరీ ఎక్కువ పోయినండో కొంచెం తక్కువే పోస్తాను.
ఇక ఈ వడుము మరీ మురిగిపోకుండా కాస్తంత అలా తేలేలా పోసి దాన్ని నూనె అయితే పైకి గెరిటతోటి తీసుకొని ఆ వడుము మీద పోస్తే అది చక్కగా పువ్వులా విచ్చుకుంటుందండి. ఇక అంత క్లారిటీగా కనిపించడానికి నా ఫోన్ ఏమో అంత క్లారిటీ ఇవ్వట్లేదు. లేదంటే చక్కగా కనిపిస్తున్నాయండి బయటికి వడియాలు. చాలా బాగా వచ్చాయండి గుమ్మడి వడియాలు. ప్రతిసారి కంటే ఈసారి చాలా బాగున్నాయి. ఇంకా ప్రతిసారి అలా పువ్వులా అయితే విచ్చుకునేవి కాదు. అలా ముద్దలానే ఉండిపోయేయండి. గట్టిగా కూడా ఉండేవి. ఈసారి అయితే చక్కగా విచ్చుకుంటున్నాయి. నూనెలో వేయగానే బాగా అవి పువ్వులా అయిపోతున్నాయి. ఇంకా మెత్త మెత్తగా కూడా ఉన్నాయండి. తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అన్నారండి మా వాళ్ళందరూ కూడా. ఇంకా అదే మూకుట్లో ఇంకాస్త నూనె వేసేసుకుని ఇక ఎల్లుల్లిపాయలు, ఇంకా ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇక పోపు దినుసులు ఉంటాయి కదండి పప్పు తాలింపు పెట్టడానికి, వాటన్నిటిని కూడా వేయించేసుకుంటున్నాను. ఆడవాళ్ళంటే కరివేపాకుకి నచ్చదో ఏంటో తెలియదు కానండి, మరి ఏం చేస్తుంది చెప్పండి. మనం ఏది చేసినా కానీ కరివేపాకు లేకుండా చేస్తామంటారా? అది నూనెలో వేసిన ప్రతిసారి చిటపట్లాడుతూ మన మీదకి ఇంత ఎత్తునైతే ఎగురుతూ ఉంటుందండి పాపం. ఆ నూనె చినుకలు అయితే మన మీదకి పడిపోతాయి, చెయ్యి మొత్తం కాలిపోతూ ఉంటుంది. ప్రతిరోజు ఇదే తగువండి కరివేపాకుకి ఆడవాళ్ళకి. కానీ మాంతామండి మనం దాన్ని వేయడం మానం కదా. అన్నీ వేసినా కానీ పోపులోనూ ఈ కరివేపాకు ఆకులు 4 వేయందే ఆ స్మెల్ అనేది మంచిగా రాదు కదండి. ఇక పప్పు అయితే రెడీ అయిపోయిందండి. తాలింపు పెట్టేశాను కమ్మగా. తోటకూర పప్పు ఎంత బాగా వండినా కానండి నేనే వండుకుంటాను, కానీ నాకైతే నచ్చదండి తోటకూర పప్పు. టమాటా పప్పు చారైనా నాకు పల్చగా ఉండేది నచ్చుతుంది కానండి, ఈ తోటకూర పప్పు ఎంత బాగా కనిపించినా కానీ నాకు ఇష్టం ఉండదు. పాలకూర పప్పు తింటాను దీనికి బదులు. ఇంకా బాగా ఇష్టం ఏంటంటే నాకు ఆకుకూరల్లోనూ గోంగూర పప్పు చాలా ఇష్టం అండి. ఇక మొత్తానికి తాలింపు అయితే పెట్టేశానండి. మా వాళ్ళకి భోజనం పెట్టడానికి మొత్తం అన్నీ కూడా ఇవన్నీ దగ్గరికి తీసుకొచ్చేసాను. వాళ్ళకైతే అన్నం పెడతాను. పప్పులోకి గుమ్మడి వడియాలు నంజుకుంటూ మా వాళ్ళు చక్కగా ఉన్నాయి అన్నారండి. చాలా హ్యాపీగా తిన్నారు. ఇక అంతకు మించి ఏం కావాలండి. గుమ్మడి వడియాలు పట్టడానికి పడిన కష్టం అంతా కూడా మర్చిపోయానండి. వీళ్ళు బాగుంది అనగానే ఆ కష్టం అంతా గుర్తుకు రాదు. అదే బాగోలేదని ఏదైనా వంక పెట్టారనుకోండి, అప్పుడు పడ్డ కష్టమంతా వృధాయేనా అనిపించేస్తుంది కదండి. ఏదైనా అంతే, మనం చేసిన వంట మన వాళ్ళు మెచ్చుకునేసరికి బాగుందనేసరికి మనకి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఇక గుమ్మడి వడియాలు అయితే సక్సెస్ అయిపోయాయండి. ఇంకా బట్టలు అయితే నానబెట్టి ఉంచాను కదండి. పిల్లలకి అన్నం పెట్టిన తర్వాత వెంటనే బట్టలు ఉతికేయాలనిపించిందండి, కానీ ఉతకలేకపోయాను. ఇక తర్వాత ఉతకొచ్చులే అనేసి కాసేపు నిమ్మళిస్తే టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? 4 అవుతుందండి. ఇక అప్పుడు ఉతికినా సరే ఆరిపోతాయి. ఎండేమో పొద్దున్నే మబ్బేసింది కానీ ఆ తర్వాత ఎండొచ్చింది. ఇక ఎండకి ఆరినా ఆరకపోయినా నైట్ అయినా తీగల మీద అలానే ఉంచేయొచ్చు అనేసి ఇక నేను మధ్యాహ్నం ఉతకలేక సాయంత్రమే ఉతకొచ్చని ఆ సాయంత్రం పూట మొత్తం బట్టలన్నీ ఉతికేసాను, జాడించుకుంటున్నానండి. ఎన్నో పనులు చేసేయాలనిపిస్తుందండి. మనకి సపోర్ట్ కూడా చేయాలి కదండి శరీరం కూడా. ఇక ఒక్కొక్కసారి అలా లేట్ అయిపోతూ ఉన్నప్పుడైతే బట్టలని వాయిదా వేసేసి సాయంత్రం పూట ఉతుకుతాను. ఈ వేసవికాలం మాత్రమేనండి. అదే వర్షాకాలం అనుకోండి సాయంత్రాలు ఉతకడానికి ఉండదు. ఇంకా చింతపండు అయితే ఆరబెట్టాను కదండి బయట, దాన్ని కూడా తీసుకొచ్చి డబ్బాల్లో అయితే నొక్కేసుకుంటున్నాను ఇలాగా. ఇది డైలీ వాడుకుంటానికి. ఇంకా పెద్ద డబ్బాలోదేమో ఇక నిల్వకైతే ఉంచుకుంటాను. నిల్వేం ఉండదులేండి, మనకి అయిపోతుంది. ఇక అంతమాను పప్పుచారులు కాసే వాళ్ళకి చింతపండులు ఎక్కడ ఆగుతాయి చెప్పండి, ఆగవు కదా. ఇక చింతపండు దాచుకున్న తర్వాత ఆ పప్పు అయితే నానబెట్టేశానండి. పొద్దున్నే నానబెట్టాను కానీ ఇక నైట్ అయిపోయింది. దాన్ని కడిగి బట్టలు ఉతికిన తర్వాత కడిగానండి పప్పు అయితే. దాన్ని కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇక పొయ్యి అంటించుకొని నీళ్ళగుండ వేసుకుని సాయంత్రం కోటాలో ఉండే వంట కూడా రెడీ అయిపోతూ ఉందండి. ఒక పక్క నుంచి అన్నం ఉడుకుతూ ఉంది, ఇక ఒక పక్క నుంచి పప్పు అయితే రుబ్బుకుంటూ ఉన్నానండి. 2 పనులు ఒకేసారి అయిపోతాయి అనేసి. ఇక కూర అంటారా, పొద్దున్న పప్పు అయితే ఉంది, కొంచెం అయితే గోంగూర ఉందండి. దాన్ని అయితే పచ్చడి చేద్దామనేసి ఎండుమిరపకాయలు వేయించేసుకుని ఈ గోంగూరను కూడా నూనెలో మగ్గించేసానండి. మగ్గించి మిక్సీ అయితే పట్టుకున్నాను. కొంచెం పచ్చడి అయితే రెడీ అయ్యింది. ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇక పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక రెసిపీ అయితే మీకు నేను చూపించలేదు, ఇక మిక్సీ పట్టేటప్పుడు మాత్రమే చూపించాను. ఇక సాయంత్రం పూటకి కూడా వంట రెడీ అయిపోయినట్టేనండి. ఈ విధంగా అయితే నా రోజు గడిచిపోయిందండి. ఉదయం నుంచి రాత్రి వరకు నా పనులు ఇలా చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.